ఈ న్యూస్ చెప్పాలంటేనే కంపరంగా ఉంది, జుభుక్షాకరంగా ఉంది. చెత్త వెధవలందరూ కలిసి పాకిస్తాన్కి అమ్ముడుపోయారు. వెధవలు ఎంతో మంది ఇప్పుడు పాకిస్తాన్ గూఢాచారిగా మారిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏం పోయే కాలం వీళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, జీతాలు వస్తున్నాయి, ప్రజల సొమ్మే కదా ఆ జీతాలు. ఈ ప్రజల సొమ్ము తిని ఈ ప్రజల్ని చంపాలని చూస్తున్నారు. విధవలందరూ కూడా ఏకమైపోయి ఇప్పుడు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. ఉగ్రవాదులు ఒకవైపు, కుహనా మేధావులు ఒకవైపు, చైనా ఒకవైపు, పాకిస్తాన్ ఒకవైపు, బంగ్లాదేశ్ ఒకవైపు, ఈ దేశంలో దేశ ద్రోహులు ఒకవైపు. ఈ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ కంటే ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహులే ప్రమాదకరం. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో 75 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ పాకిస్తాన్ గూఢాచారులుగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ముగ్గురిని తొలగించారు. ఆ ముగ్గురు పేర్లు వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ మాలిక్ ఇస్ఫాక్ నజీర్, స్కూల్ టీచర్ అజాజ్ అహ్మద్, ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ వజీం అహ్మద్ ఖాన్. జాతీయ భద్రతా ప్రయోజనాల రీత్యా వీరిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యవర్గం ఇప్పటి వరకు 75 మంది గవర్నమెంట్ ఉద్యోగులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి వారిని తొలగించింది. జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం క్షేత్రస్థాయి ఉగ్రవాదులకు సహకరించే వారి కోసం వేటను కొనసాగిస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు సానుభూతి పరులను కూడా గుర్తిస్తుంది. తాజాగా తొలగించిన ముగ్గురు ఉద్యోగులు ఉగ్రముఖకు సరుకులు అందజేయడం, ఆయుధాల స్మగ్లింగ్, భద్రతా దళాలకు వ్యతిరేకంగా ముష్కరుల కార్యకలాపాలకు సాయం చేయడం వంటివి చేసినట్లు తేలింది. ఇంకేం చేస్తాం మనం? వీళ్ళని లేదు, వాళ్ళని లేదు, యూట్యూబర్స్ అని లేదు, ప్రభుత్వ ఉద్యోగులని లేదు, ప్రైవేటు ఉద్యోగులని లేదు, అందరూ పాకిస్తాన్కి అమ్ముడుపోయారు. ఈ దేశంలోనే డబ్బు, అది బయట నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిన డబ్బు కాదు. ఈ ఉగ్రవాదులు ఈ దేశంలోనే డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతోనే ఇక్కడ ఉన్నటువంటి వారిని కొని స్పైల్ గా మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి రహస్యాల్ని పాకిస్తాన్ అప్పచెప్తున్నారు. వాళ్ళు అక్కడ కొన్ని దాడులు చేస్తున్నారు. ఆ యొక్క స్పైతో, ఆ యొక్క సమాచారంతో పూర్తిగా దేశాన్ని నాశనం చేస్తున్నారు. కొంతమంది వెధవులు అంటున్నారు, వీళ్ళు ఏ విధంగా ఇస్తారు, వీళ్ళు ఏమైనా మిలిటరీలో పనిచేస్తారా, వీళ్ళ దగ్గర ఎలాగొస్తాయి సమాచారం? ఒరే వెధవల్లారా, ఎవరి దగ్గర ఉన్న సమాచారం వాడి దగ్గర ఉంటది. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నాను హైదరాబాద్ లో, పలానా ప్లేస్ ఎలాగుందో కావాలనుకుంటారు. నేను ఇప్పుడు ఒక యూట్యూబర్ని, నువ్వు వెళ్ళి చార్మినార్ దగ్గర ఒక వీడియో తీయు, లేకపోతే నువ్వు వెళ్ళి బిర్లా మందిర్ దగ్గర ఒక వీడియో తీయు అంటారు. నేను వెళ్ళి భారతీయుడిని కాబట్టి నేను వెళ్ళి అక్కడ వీడియో తీస్తాను. ఆ వీడియోలో సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు, ఆ వీడియోలో భద్రతా దళాలు ఎంతమంది ఉన్నారు, ఆ వీడియోలో పౌరులు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా దాడి చేయొచ్చు అనేది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ సపరేట్ గా రెక్కి నిర్వహించాల్సిన అవసరం లేదు. వాళ్ళలో ఎవడైనా వచ్చి రెక్కి నిర్వహించితే అనుమానం వస్తుంది. అదే నాలాంటి వాడు వెళ్ళి వీడియో తీస్తే వాళ్ళకి ఎటువంటి అనుమానము రాదు. కాబట్టి నేను ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని నేను ఇచ్చేసాను. ఇంక నేను ఇప్పుడు ఏమైనా మిలిటరీలో పనిచేయాలా? జ్యోతి మల్హోత్రా అదే కథ చేసింది. ఇప్పుడు బయ్యన్ సన్నీ యాదవ్ ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు వాడు వెళ్లాల్సిన అవసరం ఏంటి? వాడు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఉగ్రవాదులు కలుస్తాడు, భారతదేశం బహిష్కరించిన వారిని కలుస్తాడు, వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తాడు, వాళ్ళని ప్రశ్నలు అడుగుతాడు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళే యమునా తీరే. ఈ బెట్టింగ్ యాప్లు చేసినటువంటి అందరినీ కూడా తీసుకొచ్చి ఒకసారి ఎన్ఐఏ విచారించాలి. లేకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు భారతదేశం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత దారుణం! 75 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటి వరకు సస్పెండ్ చేశారంటే ఇంక ఎంతమంది ఉన్నారో